పలకరిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, పలకరించకుండా వెళ్ళిపోయినా మరో రకంగా ఫీల్ అవుతుందిగా. జనని, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే విచారం తప్పించి ఏమీ ఉండదు. బాధపడితే జరిగిపోయిందంతా సరైపోదు. తప్పు పొరపాటు, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెన్. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. నేను అసలు దాన్ని ఆ రోజు పార్టీకి పంపించకుండా ఉండాల్సిందే. తప్పు నీ మీద వేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తావు? ఫస్ట్ వెళ్ళొచ్చు, తప్పు లేదని ఎంకరేజ్ చేసింది నేను. నాకు అబ్జెక్షన్ లేదు అన్న తర్వాతే కదా నువ్వు మధు వెళ్ళడానికి ఒప్పుకుంది. మనం పంపడంలో మిస్టేక్ ఏం లేదు, కానీ మధు అక్కడ డ్రింక్ తీసుకోకుండా ఉండాల్సిందేమో. అంటే ఏంటి గుణ? మధు తాగిందని నువ్వు నమ్ముతున్నావా? తాగిన మత్తులో అలాంటి తప్పు చేసిందనా నీ ఉద్దేశం? వేరే ఎవరి ప్రమేయం లేదు, అది డ్రింక్ చేయడం వల్లే వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది. తప్పు చేసిందని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? ఆ వీడియో అంతా నిజమని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? నో, నేను అలా మాట్లాడడం లేదు. నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ సరదాగా ఫ్రెండ్స్తో అలా తీసుకుందేమో అన్న ఉద్దేశంతో క్యాజువల్గా అన్నాను. అదే నాకు బాగా అర్థమైంది. ఫ్రెండ్స్తో అయినా తాగి మత్తులోకి జారడమే ఈ తప్పుకి కారణం, అంతే కదా? అవతలి వాళ్ళు వీడియో తీయడాన్ని కూడా తనే ఛాన్స్ ఇచ్చిందంటావు. జరిగిన దానికి అది ఈ మధ్య ఎంత బాధపడుతుందో నువ్వు చూడలేదా? దాన్ని అబ్జర్వ్ చేయలేదా? అది ఇష్టపడే తాగిందనుకుంటావా? ఆ వీడియోలో కూడా ఇష్టంతోనే బిహేవ్ చేసిందంటావా? అంతేలే, పెంచిన వాళ్ళ మీద సదాభిప్రాయం ఉంటే కదా పిల్లల మీద ఉండడానికి. జనని, నిష్ఠూరంగా మాట్లాడి కోపంగా వెళ్ళిపోవడం కాదు. నేను నీతో గొడవ పడటానికి రాలేదు. ఏం చేద్దామని డిస్కస్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ చెయ్యొదలు కూడా. నేనేమన్నాను? ఎందుకు అంతలా హర్ట్ అయింది? మధు గురించి నేను తప్పుగా అన్నానని తను ఫీల్ అయినట్టుంది. మధుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే జనని పెంపకాన్ని తప్పు పట్టాను అన్నట్టుగా అర్థం చేసుకున్నట్లుంది. మధు తప్పు లేదనేది జనని స్ట్రాంగ్ ఫీలింగ్. తను ఆ విషయంలో బాగా హర్ట్ అయినట్టుంది. అంటే మళ్ళీ నన్ను నెగిటివ్గా చూస్తుందా? ప్రతిదానికి ఇలాగే రియాక్ట్ అవుతుందా?
చాలా హ్యాపీగా హుషారుగా కనిపిస్తున్నావు. యా, నీ ప్లాన్ సక్సెస్ అయిపోయింది కదా, ఇక మనకి అన్ని సంతోషాలే కదా. గుణాకి మధు మీద అసహ్యం వేసింది, వాళ్ళని బయటికి పంపించేస్తాడు. నెక్స్ట్ ఈ ఇంట్లో పెత్తనం నీది, గుణాతో పెళ్లి నాది. అన్ని సంతోషాలు సరదాలే కదా. హుషారుగా ఉండకపోతే ఎలా? నియరెస్ట్ ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటేనే బాగా ఎగ్జైట్ అయిపోతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఓ హలో, మరీ అంత సంబరపడిపోకమ్మా. ఆర్డర్ ప్లేస్ చేయగానే ఐటెం చేతిలో ఉన్నట్టు కాదు. జస్ట్ మనం ఇప్పుడు బార్డర్ లైన్లో ఉన్నాం. మధు మీద గుణాకి కొంచెం కోపం కలిగించాం. మనం సక్సెస్ అయిపోయామని సైలెంట్గా ఉంటే ఆ కోపం మెల్లమెల్లగా సింపతిగా మారచ్చు. సో వాడు అటు ఆలోచించకుండా మారకుండా మన వైపుకి డైవర్ట్ చేసుకోవాలి. దానిమీద అసహ్యం పెంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ వీడియో వల్ల మనం పూర్తిగా విన్ అవ్వలేదు, జస్ట్ విన్ అవ్వటానికి రూట్ దొరికింది అంతే. అంతేనా? ఇంకా ఇంకా కష్టపడాలా? తప్పదుగా. మనం ఎన్ని చేసినా డిఎన్ఏ రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే అయ్యో కన్న కూతురు అని ఐస్ అయిపోవచ్చు, మనసు మార్చుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ నెగిటివ్గా వస్తేనే మనం టోటల్గా గెలిచినట్టు. అది జరిగే పని కాదు, మన వల్ల అస్సలు కాదు. ఏదో మిరాకిల్, ఆ దేవుడు దయతలిచి నన్ను కరుణించి నన్ను దీవిస్తే తప్ప నువ్వనుకున్నది జరగదు కాక జరగదు. నువ్వెప్పుడు పాజిటివ్గా మాట్లాడావని? దేవుడు కాకపోయినా ఒక్కొక్కప్పుడు రాక్షసులు దేవుడి మీద కోపంతో మనకి సహకారం చెయ్యొచ్చు. బ్లాక్ మ్యాజిక్, నెగటివ్ ఫోర్స్ మనకి యాడ్ అయితే ఏమో గుర్రం ఎగరవచ్చు, మనం గెలిచే దారి దొరకచ్చు, వాళ్ళు పర్మనెంట్గా దూరం కావచ్చు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ప్రయత్నం మాత్రం ఆపొద్దు.